బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రాంత విలన్ అంటూ సంబోధించడాన్ని గోదావరికని ప్రాంత కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలపై కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, గట్ల రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో కేసీఆర్కు అప్పగిస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడా ఒకసారి ఆలోచించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని, ఇంటికొక ఉద్యోగం ఇస్తామని పచ్చి అబద్ధాలు చెప్పింది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు బస్సు ఫ్రీ చేసిందని, ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ చేసిందని, 500 రూపాయలకే గ్యాస్ బండ ఇస్తుందని, రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిందని తెలిపారు. ప్రజలకు ఇంత చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను పెట్టినట్లుందని అన్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్ మాటలు వింటే అధికారం కోల్పోతామన్న బాధ, అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డిని ఎలా గద్దెదింపాలి, మళ్ళీ అధికారంలో ఎలా రావాలన్న తపనే కానవచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏమీ ఆగం కాలేదని, ఒక కేసీఆర్ కుటుంబం మాత్రమే ఆగమైందన్నారు. కేసీఆర్ ఎంత మొత్తుకున్నా అధికారంలోకి రావడం కళ అని, ప్రజాపాలన వైపే ప్రజలంతా ఉన్నారని తెలిపారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి సుమారు 7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 10 సంవత్సరాలు అధికారంలో ఉంటూ మరి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేసిల్లో ప్రజలు గమనించిండ్రు. మరి ఇప్పుడు కూడా తెలంగాణ సమాజం మర్చిపోదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో వాగ్దానాలు చేసి ఇంటికో ఉద్యోగం అని, దళితుని ముఖ్యమంత్రి చేస్తానని, రైతుల చేతులకు బేడీలు వేసినటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు మీకు ఎక్కడిదని ప్రశ్నిస్తూ ఉన్నాం. రజతోత్సవ సభ సందర్భంగా ముఖ్యమంత్రి గారు శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని మరి విలన్గా చిత్రీకరిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విలన్గా మరి వారు సంబోధించడం జరిగింది. ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన, అసలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే నీకు ముఖ్యమంత్రి పదవి ఎక్కడదని తెలియజేస్తా ఉన్నాం. ఒక పదే నేను నా కళ్ళ ముంగట్టే తెలంగాణ ఆగమైపోయింది, నా కళ్ళ ముంగట్టే తెలంగాణ ఆగమైపోయింది అని ఒక 100 సార్లు అన్నాడు. ఏం ఆగమైందో చెప్పాలి కదా. మీరున్నప్పటికీ తెలంగాణకు, ఇప్పుడున్న తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగింది? మీరున్నప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు, మేము సన్న బియ్యం ఇస్తున్నాం, తప్పంటారా అది? మీరున్నప్పుడు 10,000 రూపాయలు ఎకరానికి రైతు బంద్ వేసిండ్రు, మేము రైతు భరోసా ఇవ్వాలి, మీకంటే 2,000 ఎక్కువనే ఇస్తున్నాం. దాంతోపాటు ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు గృహ జ్యోతి కింద ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాం, మ్యాక్సిమం గ్యాస్ 500కి ఇస్తున్నాం. ఇంకా కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ఉంటే కొంతమందికి పడకపోవచ్చు, కానీ 80% పీపుల్కు లబ్ధిదారులకు రీచ్ అవుతుంది. దాంతోపాటు మీరు 10 సంవత్సరాలు కాలయాపన చేసి 25,000, 10,000, 30,000, 40,000 వేసి రైతులకు వడ్డీ కిందికి కూడా కాకుండా మీరు రుణమాఫీ చేస్తే మేము ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. ఏం ఆగమైంది? నీ అప్పటికి ఇప్పటికీ ఏమీ ఆగం కాలే. ఒక్కటే ఆగమైంది, నీ ముఖ్యమంత్రి పదవి అయింది, నీ కొడుకు పదవి అయింది, నీ అల్లుని పదవి అయింది, నీ బిడ్డ పదవి అయింది, నీ సడ్డకుని కొడుకుల పదవి, వాళ్ళందరి పదవులు అయిన తప్ప తెలంగాణ సుభిక్షంగా ఉన్నది. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్, కళ్యాణి సింహాచలం, కౌటం సతీష్, మాలెం మధు, కొమ్ము వేణు, దొంతు శ్రీనివాస్, అల్లి శంకర్, నజీముద్దీన్, ఎండి గఫూర్ తదితరులు పాల్గొన్నారు.